అంటే ముందు ముందు హామీలు ఇచ్చేస్తారు, తర్వాత అమలు చేస్తారా లేదా అనేది ఇంకా తర్వాత చూసుకోవాలి. అది ముందు అధికారంలోకి వచ్చేసి. అంతే. కానీ ఒకటి సార్, ఇప్పటికే ఓకే, నేను అనేది దానికి సెపరేట్ గ్రాంట్లు ఉండొచ్చు, కానీ కేంద్రం ఉన్నప్పటికీ హైవేలు అద్భుతం, చాలా వరకు రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు చాలా అద్భుతం చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా రాష్ట్రాల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ఈ దారిలో వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు కేంద్రం చేస్తున్న అద్భుతాలను కూడా భవిష్యత్తులో చూడలేమేమో అనేది రాదా? దానికి దీనికి సంబంధం లేదు, అది ఇచ్చేది కేంద్ర నిధులతో ఇవ్వరు కదా. రాష్ట్రం బట్టి రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కూడా ఉంటది కదా సార్, అది రాష్ట్రాలు చేసుకోలేకపోతున్నాయి. మనం ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు బీజేపీ అట్లా ఇవ్వలేదు హామీ, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది. మరి బీజేపీ 240 సీట్లు ఎందుకు ఇచ్చారు జనం? దేశవ్యాప్తంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కదా. మరుగుదొడ్లు ఎవరైనా ఊహించగలమా? మరుగుదొడ్డు లేని దేశం అన్నటువంటిది. ఒకప్పుడు అంతా రోడ్డు మీదనే కదా, చెంబులు పట్టుకుని తిరిగిన వాళ్ళమే కదా. ఇవాళ రోజున అంతా పర్ఫెక్ట్ నడుస్తోంది కదా. మరి దానికి ఓటేసామో మనం? ఇళ్ళు ఇన్ని కోట్ల ఇళ్ళు, ఇన్ని కోట్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది, ఓట్లేసామో మనం? ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ద్వారా తీసుకొచ్చి పెట్టింది కదా. అలాగే జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టింది కదా. అట్లాగే రోడ్లు వేసింది కదా గ్రామీణ ప్రాంతాల్లో. నరేగా స్కీమ్ తీసుకొచ్చింది కదా, అమలు చేస్తుంది కదా. మరి ఓట్లు వేస్తున్నామో మనం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే ఓట్లే ఇట్లా ఎక్కడో ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే వేసుకొచ్చారు, ఇంతకుముందు 2004 ముందు.